అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. నీచ నికృష్ట చంద్రబాబుకి తమ్ముడున్నాడు, రామూర్తి నాయుడు అని. వాడికి ఒక కొడుకున్నాడు. ఈ కొడుకు సినిమా హీరో. 2009లో అవతారం ఎత్తాడు. 9లో ఒకటి, 11లో ఒకటి, 12లో ఒకటి, 13లో ఒకటి, 4 సినిమాలు తీశాడు. 4లో 2 ఒక యావరేజ్గా నడిచే, 2 అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే వీడు ఆంధ్రప్రదేశ్ ప్రజలని కొట్టి దోచేసిన సొమ్ముతో 17 సినిమాలు చేశాడు. 2014 నుంచి 18 దాకా 17 సినిమాల్లో ఒక్క సినిమాకి అర్ధన రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు కొట్టేసిన డబ్బు, ప్రజల్ని పీడించి సంపాదించిన డబ్బంతా ఈ సినిమాలకి పెట్టుబడిగా పెట్టాడు. ఎలాగైనా వాడిని హీరోని చేద్దాం, పెద్ద హీరోని చేద్దామని. కానీ 17 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యి పెట్టుబడులలో కేవలం 2% కూడా వెనక్కి రాలేదు. కావాలనే చేశాడు, ఎందుకంటే ఈ పెట్టుబడి అంతా బ్లాక్ మనీగా సంపాదించిన సొమ్మే. ఇలాంటి నీచ నికృష్ట వెధవని 2024లో మనము డిపాజిట్లు లేకుండా వెళ్ళకూడదాం. ప్రజలారా ఆలోచించండి. జై హో జగన్.